మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటారు. నిజంగానే మంత్రాలు ప్రయోగించే వాళ్ళుంటే చింతకాయలను రాల్చవచ్చట. అయితే ఈ మంత్రశక్తి అనేది ఎలా పనిచేస్తుంది, అసలు మంత్రశక్తి అంటే ఏంటి, మంత్రాలను ప్రయోగించాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలను ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా ఒక దేవత నామాన్ని లేదా బీజాక్షరాన్ని అదేవిధంగా మనసులో మరలా స్మరించడాన్ని మంత్రజపం అంటారు. మంత్రము అంటే కొన్ని అక్షరాలను క్రమబద్ధంగా కలిపి వాడడమే. ఇలా వాడడం వల్ల ఉత్పన్నమైన వైబ్రేషన్ ఒక లక్ష్యం కోసం వాడడం వల్ల అది వేరే వారి శక్తి మీద ప్రభావం చూపి వారిని మనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మారుస్తుంది. అలా ఎలా అవుతుందని మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తుంది. మనం ఒక నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా విషయమై మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఎవరో వచ్చి మనల్ని పిలిచినప్పుడు ఆ శబ్దం ద్వారా ఉత్పన్నమైన వైబ్రేషన్ మన వైబ్రేషన్ని డామినేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన ఏకాగ్రత చెడిపోయి ఆ శబ్దం చేసిన వ్యక్తి మీదకు దృష్టి మళ్ళుతుంది. కొంతమందికి అయితే అది బాగా డామినేట్ చేసి నెగిటివ్గా పనిచేసి కోపం కూడా వచ్చేస్తుంది. అలాగే మనం మంత్రజపం చేయడం వల్ల వచ్చిన శక్తి మన కోరిక ప్రకారం మనకు కావలసిన లక్ష్యం మీద లేదా దేవత మీద పడి దానిని మనకు కానీ మనం అనుకున్న వ్యక్తులకు కానీ ప్రతికూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మార్చగలుగుతుంది. మంత్రశాస్త్రంలో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. మన అవసరానికి తగ్గట్టు వాడుకోవాలి తప్ప అవతల వాళ్ళ నాశనానికి వాడకూడదు. అలా చేయడం వల్ల ఒక్కోసారి మనకే వ్యతిరేకంగా కూడా ఇవి పనిచేస్తాయి. ఒక మంత్రం అనేది గురువుగారి ద్వారా మాత్రమే వచ్చినప్పుడు అది సిద్ధి పొందుతుంది అంటారు. దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటంటే, పూర్వం ఇప్పట్లా ఇన్ని పుస్తకాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. కాబట్టి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అవసరానికి తగ్గ మంత్రం ఉపదేశం ఇవ్వండి అనగానే గురువుగారు వీడు మంచివాడా కాదా, దీనిని మంచికి ఉపయోగిస్తాడా స్వార్థానికి ఉపయోగిస్తాడా అని పరీక్ష పెట్టి మంత్రాన్ని అక్షర దోషాలు లేకుండా ఎలా ఉచ్చరించాలో చెప్పి ఇచ్చేవారు. మనం పుస్తకంలో చూసుకుని చదువుకోవడం వల్ల ఉచ్చారణ దోషాలు రావడం వల్ల ఆ మంత్రం సరిగ్గా పనిచేయదు. ఇది ఇలా ఉంచితే ఇదే మంత్రం మనకు వ్యతిరేకంగా కూడా పనిచేయవచ్చు. అందుకే ఈ విధానాన్ని ఏర్పరిచినారు. కాబట్టి మంత్రాలు నిజంగా ఉన్నాయి, అలాగే వాటి ప్రభావం కూడా ఎదుటి వ్యక్తులపై కలుగుతుంది. కానీ దాన్ని ఉపయోగించే విధానం, ఉపయోగించే తీరు, ఉపయోగించే వ్యక్తిని బట్టి మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.